ముందుగా పొద్దున్నే ఫ్రెష్ పూలు పెట్టినాను, అవి అట్లే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఒక 2 పెట్టాల పూలు. ఇప్పుడు ఈ పొద్దున్నే పెట్టినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు 2 పూలు పెట్టుకుంటే బాగుంటుంది. లక్ష్మీదేవి అమ్మవారికి ఎర్ర పూలు ఇష్టం. వెంకటేశ్వర స్వామికి ఒక ఎర్ర పువ్వ, ఒకటి పచ్చ పువ్వ. ఈ ఏనుగులకు కూడా పూలు పెట్టాల, ఏనుగులను కూడా పూజించాల. తర్వాత వచ్చి ఇది కలిసిన చెంబులోకి 2 పూలు వేసుకోవాలి. శుక్రవారం మాత్రమే కలిసి పెడతాము. తర్వాత ఇవి పొద్దున్న వెలిగించినాం కాబట్టి ఒత్తులు అట్లే ఉన్నాయి. ఇప్పుడు నువ్వుల నూనె పోసుకోవాల. నేను పొద్దున్న వెలిగించినాను కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ పొద్దున్నే క్లీన్ చేసుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఇలా 5 రూపాయల బందాను కుండ నిండా ఎప్పుడు బియ్యం పెట్టాల అమ్మవారి ముందర ఎప్పుడు కూడా. ఈరోజు సింపుల్ పూజ కాబట్టి శుక్రవారం అయితే చాలా పని ఉంటుంది. ఇప్పుడు ఊరికే దీపాలు పెట్టుకునే పనే. వండుకోలేదా? కట్ చేసి అంతా వేసిన తర్వాత ఇవి వచ్చి మన దేవుని గది అంతా మంచి వాసన వస్తుంది. ఇది మన అగరబత్తులతో పాటు ఇది కూడా రోజు చూడండి, ఇది ఈ ఫ్లేవర్ అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. గులాబ్ ధూప్ స్టిక్స్ అని ఆన్లైన్లో 150కి 3 వస్తాయి. ఇవి సూపర్గా ఉంటాయి. నేను చాలా రోజులైంది ఇవి. ఆల్రెడీ దీంతో ఒకసారి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. తర్వాత ఇది పచ్చకర్పూరము ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఇది 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఇలా ధూపం వేస్తాం మేము ఇంట్లో, మంచిగా ఉంటుందని. ఇలా మనం రోజు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా కర్పూరంతో హారతి ఇచ్చినా సరిపోతుంది దేవుడికి. ధూపంతో పాటు ఇలా కర్పూర హారతి కూడా ఇస్తాము రోజు. ఇలా కర్పూర హారతి ఇస్తే దేవునికి మంచిది. ధూపంతో పాటు ఇది కూడా హారతి సరిపోతుంది. ఈరోజుకి ఇంతే. ఇదైతే ప్రసాదం కోసం మనము
కొంచెం చక్కెర పెట్టుకున్నాము, రోజు ప్రసాదం చేయలేము కాబట్టి. తర్వాత 2 అరటిపళ్ళు దేవునికి, అంతే. ఇప్పుడు ఇది ఇల్లంతా పొగ వస్తుంది. ఇది ఆవు పేడతో తయారు చేసింటారు. ఇది దీంట్లో అన్ని గుగ్గిలమంట, సాంబ్రాన్ అంట అన్నీ వేసింటారు. ఇంట్లో మంచి స్మెల్, సాయంత్రం పూట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఈ పొగ ఇండ్లంతా వస్తుంది బాగా. ఇది 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వేసుకోవాలి. మంచిగా వచ్చింది.